हरिः ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్. సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కి ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1, Cosmic Evolution in 7 stanzas from the Book of Vision. ప్రథమ భాగము విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. ఏదైనా కానీ ఉత్పత్తి జరగటం, పుట్టడం అంటే పుట్టినప్పుడు ఎలా ఉంది అలాగే ఉండటం కాకుండా పరిణమించటం, అభివృద్ధి చెందటం. అట్లా బ్రహ్మాండానికి అదే పద్ధతి, మనకి అదే పద్ధతి, ఒక మానవుడికి, మిగతా జీవులకి అదే పద్ధతి, చివరికి అణువులకి అదే పద్ధతి. ఒక అణువు చివరికి బ్రహ్మగా మారిపోవటం. రెండు 259వ పాఠము 24/3/2025 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగములో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కి ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. అట్లాగా వినడము ద్వారా, పఠించడము ద్వారా,
పఠించటము ద్వారా, పఠిస్తుంటే వినడము ద్వారా జ్ఞానయోగిగా అగుటకు ఆ గ్రంథము ఇవ్వబడినది. ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథము ఎందుకు ఇవ్వబడింది? జ్ఞానయోగిగా అగుటకు. దాన్ని ఏం చేస్తే అవుతుంది? పఠించటము ద్వారా, వినడము ద్వారా. అంత తేలిగ్గా ఎలాగవుతుంది? అంటే సృష్టి యొక్క అమరిక కూర్పు మనకు అర్థమయ్యింది. మనం చేస్తున్న పనులన్నీ మొత్తం సృష్టి కోసం అన్న దాంట్లోకి వచ్చేసేటప్పుడు కల్లా మరుక్షణం జ్ఞానయోగి అయిపోయాం. అంతకుముందు మనం చేస్తున్న పనులన్నీ మన కోసం అనే భావనతో చేస్తూ వెళ్ళాం. ఇప్పుడు ఇది మన చుట్టూ ఉన్న వారి కోసం, సృష్టించిన వారి కోసం. మన పనులనే ఇక్కడ లేవు. ఆఫీస్ కార్యాలయంలో ఉద్యోగి మనం. మన పనులు లేవు ఇక్కడ. మొత్తం సృష్టికి సంబంధించిన పనులే ఇక్కడ సాగుతూ ఉన్నాయి. మనం అనుకున్నా, అనుకోకపోయినా. అనుకుంటే జ్ఞానయోగి, అనుకోకపోతే సాధారణ మానవులుగా, స్థూల జగత్తులో ఉన్న సాధారణ మానవులు. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అనే బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom. Oh, hidden light shining in every creature. Oh, hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మొత్తం సృష్టి సమస్తాన్ని సంబంధించిన వివరం ద సీక్రెట్ డాక్టర్ గా బ్లవర్స్ కి ద్వారా ఇవ్వబడితే మరింత సంగ్రహంగా చిన్ని మాటల్లో అనే బెసెంట్ ద్వారా ఈ యూనివర్సల్ ప్రేయర్ గా మనకు అందింపబడింది. ఓకే, మనం ఫస్ట్ స్టాంజా పూర్తి చేసుకుని సెకండ్ స్టాంజాలోకి వెళ్ళబోయే ముందు కొన్ని వివరాలు తెలుసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే సెకండ్ స్టాంజా నుంచి మనకి చక్కగా అర్థం అవటానికి ఫస్ట్ స్టాంజాకి సెకండ్ స్టాంజాకి మధ్యన ఉన్న అనుబంధానికి మనకి వివరంగా మనకు తెలుస్తుంది. దీంట్లో భాగంగా మనము ఫోహత్ అనే విషయం వచ్చింది. ఆ ఫోహత్ గురించిన వివరం తెలుసుకుంటూ ఉన్నాం. మొత్తము ఫోహత్ కీలకంగా నిలబడి ఉంది ఇక్కడ. ఇది టిబెటన్ వర్డ్, a term used by HPB to represent the essence of cosmic electricity, vital force. మనకి మహాశక్తి ఒకటి ఉన్నది, దాన్ని అమ్మవారుగా మనం చెప్తూ ఉన్నాం.
సబ్స్టెన్స్, శక్తి కలిసి ఉన్నది అక్కడ అమ్మవారుగా. అమ్మవారు ఎలాగ ఉన్నారు? సంకల్పానికి ప్రతినిధిగా, సంకల్పానికి సంకేతముగా. ఈ మొత్తానికి ఎవరైతే ఆధారంగా ఉన్నారో ఆయన యొక్క సంకల్పానికి ప్రతీకగా అమ్మవారు నిలబడి ఉన్నారు. ఆ అమ్మవారు మొత్తం రూప జగత్తుకి సంబంధించి, ఈ రూప జగత్తు నడపడానికి కావలసినటువంటి శక్తికి సంబంధించి మొత్తం కలయికగా ఆమె ఉన్నది. దాన్ని నడపడానికి కావలసినటువంటి విషయంగా కాస్మిక్ ఐడియేషన్‌తో పురుషుడుగా ఆయన బయలువెడలాడు. ఆ సంకల్పమే 2 భాగాలుగా అయింది. ఈ మొత్తానికి సంబంధించిన శక్తి ఏమైందంటే దిగువకు వచ్చేటప్పుడు కల్లా స్థూలానికి అలా హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం రకరకాల శక్తులుగా మార్పులు చెందింది. వీటన్నిటికీ ఆధారము ఒకే ఒక శక్తి, దివ్య శక్తి. ఈ మొత్తాన్ని కలిపి ఫోహట్ అన్న విషయంగా మనం చెప్పుకుంటున్నాం. దిస్ లైట్ ఆఫ్ ద లాగాస్ is the link between objective matter and the subjective ideation thought of Ishvara or Logos. లాగాస్ అంటే మనం 3 మూర్తులుగా ఉన్నటువంటి సౌరమండలేశ్వరుడు, ఈశ్వరుడు, ఆయన యొక్క సంకల్పం, ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ మ్యాటర్ అంటే సబ్స్టెన్స్, రూట్ సబ్స్టెన్స్ అండ్ ది సబ్జెక్టివ్ ఐడియేషన్ గా ఉన్నటువంటి థాట్ ఆఫ్ ఈశ్వర. ఈ 2 కలిసి ఈ రెండిటికి మధ్యన లింకుగా, వారధిగా దిస్ లైట్, ది కాస్మిక్ ఎలక్ట్రిసిటీ, హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ని తనలో నింపుకున్నటువంటి ఒక మహాదివ్య శక్తిగా ఉన్నటువంటి ఫోహట్ లింకుగా ఉంది. It is called in several Buddhist books Fohat. విషయం ఒకటే ఉంటుంది, దాన్ని చెప్పేటప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పలకవచ్చు, దాన్ని ఒక్కొక్క పద్ధతిలో చెప్పవచ్చు. అందుకని ఏం చేసింది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సైన్స్, రిలిజియన్, ఫిలాసఫీ, ఇటు తత్వశాస్త్ర పరంగా, ఇటు మతము పరంగా, ఇటు సైన్స్ పరంగా, శాస్త్ర పరంగా ఏ విధంగా భావిస్తున్నారు ఈ విషయాన్ని. ఉన్నది ఒకే ఒక శక్తి ఉన్నది. దీన్ని ఎట్లాగా, దీని యొక్క అనేక రూపాలు ఏమిటివి, ఈ విషయాలన్నిటినీ అన్ని చోట్ల నుంచి తీసుకునేటప్పటికి ఈ మొత్తం ఎక్కడ ఏ మతం తీసుకున్నా, ఏ ఫిలాసాఫిక్, ఏ తత్వశాస్త్రం తీసుకున్నా, ఏ శాస్త్రం అంటే సైన్స్ తీసుకున్నా, వాటిల్లో వివరింపబడుతున్న విషయాలు దేన్ని ఉద్దేశించి వాళ్ళు వివరాలు మనకు అందిస్తున్నారు, అది ఒకటే ఒక దాని గురించి. వేరుగా మాటలు ఉండొచ్చు, వేరు పదాలు ఉండొచ్చు, కానీ ఒకే ఒక దాన్ని గురించి, దాన్ని ఉద్దేశించే ఇవన్నీ వస్తున్నాయి, ఇన్ని ఆలోచనలు, ఇన్ని సాంప్రదాయాలు. అంతేగాని ఒకదానికొకటి ఇది చాలా గొప్పదండి ఈ సంప్రదాయం అని వాటిని పోలుస్తూ, వాటిల్లో కొన్ని తీసివేయదగ్గవి, కొన్ని ఉంచదగ్గవి అన్నట్టుగా చెప్పడం లేదు. మీరు ఏదైనా సంప్రదాయం, మీరు ఏదైనా ఊహించుకోండి, మీరు ఏదైనా దానికి ఒక విధంగా వర్ణించుకోండి, ఏమి చేసినా
దేన్ని ఉద్దేశించి చేస్తున్నారు? అది సెంటర్. అందుకే సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్ అన్నది వచ్చింది. మొత్తం వ్యాపించి ఉంది ఇది సర్వత్రా. ముందు వీటి మధ్యన ఉన్న భేదభావం మనకి తగ్గిపోతుంది. అంతకుముందు వీటిల్లో ఏదో ఒకదానికి టిక్ మార్క్ పెట్టడం మనకి పరీక్షల్లో ప్రశ్నలో ఇస్తే ఈ సరి అయినది టిక్ పెట్టండి అని అంటారు. ఒక 4, 5 ఇచ్చి. దాంట్లో మనకు నచ్చిన దాన్ని చూసి అది సరైందండి అని టిక్ పెడుతూ ఉన్నట్టుగా ఈ మనకి అందుబాటులో ఉన్నటువంటి అనేక రకాల మతాలు, తత్వశాస్త్ర ఆలోచనలు, ధోరణులు, సిద్ధాంతాలు, అలాగే శాస్త్ర పరిశోధనలకి సంబంధించిన విషయాలు. ఇలా వీటిల్లో ఏదో ఒకటి టిక్ పెట్టి ఇది చాలా గొప్పదండి. ఇది కరెక్ట్. మిగతాయన్నీ వాళ్ళకి తెలియటం లేదండి. అందుకని పక్కన పెట్టేసేయండి. అని అట్లాగా ఉన్న భావనల నుంచి మనకేంటి ఇవన్నీ కూడా ఒకదానికి సంబంధించే, ఒకదాన్ని ఉద్దేశిస్తూనే ఇవి చెప్పినాయి అన్న దాంట్లోకి రాగలుగుతున్నాం మనం. ముందట్లాగా వాటి మధ్యన ఉన్న భేదాన్ని మనం తీసివేసే భేదం స్థానంలో, వాటి మధ్యన ఉన్న భేదాల స్థానంలో తర్వాత కొన్ని పనికిరానివి అన్న భావన నుంచి ఇవన్నీ ఒకదానికి సంబంధించిన, ఒకదాన్ని ఉద్దేశిస్తూనే ఇన్ని సిద్ధాంతాలు, ఇన్ని రకాల ఆలోచనలు, ఇన్ని రకాల సంప్రదాయాలు వచ్చినాయి. మొట్టమొదటగా మనకి అందుబాటులోకి వచ్చే భావన ఈ సీక్రెట్ డాక్టర్ని మనం అధ్యయనం చేస్తూ ఉంటే ఏకత్వం ముందు వీటి పట్ల ఏకత్వ భావన. ఇది వచ్చిందే ఏకత్వ భావనలోకి తీసుకువెళ్ళటం కోసం. అన్ని రకాలుగా. ఒక రకమనే కాదు. ఒక కోణం నుంచి కాదు. 360 డిగ్రీల్లోనూ ఏకత్వం ఉన్నట్టుగా. ఈ 360 డిగ్రీలు ఎటువైపుకి వెళ్తున్నాయి? ఎక్కడి నుంచి అది వస్తుంది పరిధి మీదకి? ఎక్కడి నుంచి అది ప్రసారమై పరిధి మీదకొస్తుంది 360 డిగ్రీలు? ఒకే ఒక చోట నుంచి. అది మనకి స్థిరపడుతుంది. ఇది అధ్యయనం చేస్తుంటే. అదే ఇంకా మిగతావి ఏదైనా మీరు అధ్యయనం చేయండి. వాటిల్లో ఉన్న తేడాలను చూపిస్తారు. తేడాలు మనకి గమనికలోకి వచ్చేటట్టుగా. దీన్ని తోసేద్దాం. దీన్ని తీసేసేద్దాం. ఇది అక్కర్లేదు. ఇది ఉంచుదామండి. ఇది ఉంచుదాం. అని మనకి తగిన విధంగా అట్లా భేద దృష్టితో వాటిల్లో ఉన్న ఏకత్వ భావాన్ని మనం పట్టుకోవటం కాకుండా, వాటిలో ఉన్న అనేకత్వ భావాన్ని పట్టుకుంటూ పరిధి మీద వరకే మనం పరిమితమై. పరిధి మీద మాత్రమే అనేకత్వం ఉండేది. పరిధి మీద నుంచి మాత్రం మనం అది ఎక్కడి నుంచి వచ్చిందండి? అది ఎక్కడి నుంచి ప్రసారం అవుతుంది ఆ కిరణం? ఆ డిగ్రీ 360 డిగ్రీలు. ఒక్కొక్కటి ఒక్కొక్క గీత అనుకుంటే మనం సర్కిల్ వృత్తం గీసి 360 గీతలు గీసాం. ఏది ఆధారంగా గీసాం? కేంద్రం ఒక చుక్క పెట్టాం మధ్యలో. చుక్క పెట్టి ఆ చుక్క నుంచి 360 డిగ్రీలు గీసాం మనం. గీసేటప్పటికల్లా వృత్తం వచ్చేసింది అక్కడ. ఇక్కడ పరిధి మీద మాత్రం 360 ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. దాని మూలం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఏమీ లేదు. మొత్తం 360 అలా కలిసిపోయి, కరిగిపోయి ఒక్కటిగా ఉందక్కడ. అటువంటి భావాల్ని మనకి ఇది ఈ అధ్యయనం, ఈ ద సీక్రెట్ డాక్టర్ గ్రంథం మనకు అందిస్తుంది. అందుకు ఆమె ధైర్యంగా జ్ఞానయోగిగా అగుటకు అని చెప్తుంది. The true student of the secret doctrine is a జ్ఞానయోగి. ఇంకా బజాయించి చెప్పారు అని అన్నట్టుగా
దానికి తిరుగులేదు అన్నట్టుగా చెప్పింది ఆమె. జ్ఞానయోగి అవుతాడు అంతేగా. It is called in several Buddhist books Fohat. It is the one instrument with which the Logos works. ఇవన్నీ ఎక్కడ సేకరించినాయి అంటే హెచ్బి సీక్రెట్ డాక్టర్ అక్కడక్కడ రాసింది. తర్వాత మనకి విషయాలు వస్తాయి. మనం ప్రారంభంగా దీనికి సంబంధించి ఆ మూల విషయం మనం చర్చించుకోకపోతే, మూల విషయం మనకు తెలుసుకోకపోతే అనేకత్వమే మనకి తెలుస్తూ ఉంటుంది. దీంట్లో మనమేమో స్థూలంలో ఉన్నాం, పూర్తిగా అనేకత్వం భిన్నత్వంలో ఉన్నాం, పూర్తిగా పరిధి మీద ఉన్నాం. పరిధి మీద మనకి 360, ఇంకా 720, ఇంకా ఎన్ని విభాగాలు, వందలు, వేలు, లక్షలు, కోట్లు ఎన్ని ఉన్నాయో ఈ సృష్టిలో అన్ని అనేకత్వము భిన్నత్వంగా మనకి తోస్తూ ఉంటుంది. ఇంత భిన్నత్వం ఉందా? ఇంత అనేకత్వం ఉన్నదా? అందుకని మనకి ఏకత్వం కేసి ఇట్లా కొన్ని విషయాలు మనం పరిశీలించేటప్పుడు కల్లా అప్పుడు ఒక మూలం ఒకటే ఉంది, ఆ మూలం నుంచి మొత్తం ప్రసారం అవుతుంది అన్న దాంట్లోకి వస్తాం. ఇప్పుడు ఇదేంటి ఫోహట్ అంటున్నాం. ఏంటది? ఇట్ ఈస్ ద వన్ ఇన్స్ట్రుమెంట్ విత్ విచ్ ద లాగాస్ వర్క్స్. మరి దాన్ని జనరేట్ చేయాలన్నా, ఆర్గనైజ్ చేయాలన్నా, డిస్ట్రాయ్ చేయాలన్నా ఒక పనిముట్టు కావాలి వాళ్ళకి. ఆ పని చేసే వాళ్ళకి ఆ పనిముట్టే ఫోహట్. దాని ఆధారంతోనే, ఆ శక్తి ఆధారంతోనే. అందుకే మనం సౌందర్య లహరి మొదటి శ్లోకం శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అఫోహట మొత్తం శక్తి, సమస్త శక్తులకి ఆధారమైనటువంటి మహాశక్తి అమ్మవారుగా అక్కడ ఉంటాయి. ఆమె నుండి ఆ శక్తిని తీసుకుని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పనిచేస్తూ ఉన్నారు. అందుకని ఆమెకి నమస్కారం చేయటం తప్ప, ఆమెను కీర్తించటం తప్ప ఒకటేం చేయలేం మనం అన్నట్టుగా. ఓకే, ఫోహట్ అనగానే విత్ విచ్ ద లాగాస్ వర్క్స్. ఆ త్రిమూర్తులుగా మనం ఏదైతే 3 మూర్తులుగా ఏదైతే చెప్పుకుంటున్నామో, ఈ 3 మూర్తుల నుంచి 3 జీవ ప్రసారాలతో ఈ సమస్త సృష్టి ఇలా వ్యక్తమైంది. దాని మొత్తానికి కారణం వాళ్ళ ముగ్గురికి ఏ శక్తితో పని చేశారో అది ఫోహట్. ద హోల్ కాస్మాస్ మస్ట్ నెసెసరీలీ ఎగ్జిస్ట్ ఇన్ ద వన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనం ఇక్కడ మొత్తం కరిగిన స్థితిలో ఉన్నాం. ఆభరణాలు ఏం లేవు. ఇప్పుడు బంగారం మాత్రం ఉంది. అది ఆభరణాలు ఉంటే ఇది బాగుందండి, ఈ నెక్లెస్ ఎంత చక్కగా ఉంది, డిజైన్ భలే ఉంది, ఇది కొంచెం మార్చి ఇట్లాగా చేయండి, అది ఇంకా బాగుంటుంది అని అక్కడ ఒక 100 ఆభరణాలు పెడితే వాటిల్లో అన్ని పోల్చుకోవటం, ఇది బాగుంది, ఇది బాగోలేదు, ఈ డిజైన్ బాగుంది, ఇది బాగోలేదు, తీసేయండి, ఈ డిజైన్ బాగుందండి. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి డిజైన్లు. భిన్నత్వం, అనేకత్వం ఆభరణాల దగ్గర మొత్తం కరిగించేశాం. ఒక దిమ్మలాగా చేశారు, ముద్దలాగా ఉంది. ఇప్పుడు దాన్ని ఏమి పోలుస్తాం?
బంగారంతో ఏం పోలుస్తాం? ఈ బంగారం బాగుందండి, ఆ బంగారం బాగోలేదు అని చెప్పగలమా? బంగారం అంతే. ఒక్కటే, ఇంకొకటి లేదు, ఇక పోల్చడానికి లేదు ఇంకొకటి. మనం 2 ఉంటే పోల్చొచ్చు. ఆ రెండిట్లో ఏది బాగుందో, ఏది మంచిదో, ఏది చెడ్డదో అది మనం ఒక నిర్ణయానికి రావచ్చు. రెండోది లేదిక్కడ. అటువంటి స్థితిలో, ప్రళయ స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇది అనేకత్వానికి రాబోతోంది. స్థూల జగత్తుకి రాబోతుంది. ఇప్పుడు ఇది ఎలాగ వస్తుంది అన్న విషయం మనం కొంచెం అవగాహన అయితే, సోర్స్ ఏంటి? ఆ మూలం. ఇప్పుడు మనం ఇంత శ్రమపడి అధ్యయనం చేసినందుకు ఇలాగ ఎక్కడికో వెళ్ళాం. గాఢ నిద్రలోకి మొత్తం ఒక్కటిగా కరిగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడి నుంచి లేచి ఈ అనేకత్వంలోకి వచ్చాం. కానీ ఈ అనేకత్వం ఎక్కడిది? ఒక ముద్దలో నుంచి వచ్చినది దాన్ని. ఇన్ని ఆభరణాలు ఎక్కడివి? ఒకే ఒక ముద్దగా ఉన్న బంగారాన్ని కరిగించింది. అక్కడ మళ్ళీ దాన్ని ఆభరణాలుగా మలిచారు. ఆభరణాల్ని కరిగించి దిమ్మగా మార్చారు. ఒకే దిమ్మగా. మళ్ళా దాన్ని కరిగించి మళ్ళీ ఆభరణాలుగా. జలం గడ్డగట్టింది. గడ్డగట్టిన జలం మరలా ద్రవ రూపానికొచ్చింది. జల రూపానికొచ్చింది. జల రూపము ప్రళయ స్థితి ఏకత్వము. మంచు గడ్డ కట్టడం అనేకత్వం. కానీ ఈ జలమే మంచుగడ్డగా ఇక్కడ నిలబడింది అన్న విషయంలోకి వచ్చేస్తున్నాం మనం. ఇది పూర్తి అయ్యేటప్పుడు కల్లా 7 స్టాంజాస్ సర్వత్రా ఎక్కడ ఎటు చూసినా అణువణువు మొత్తం దాంతో నిండిపోయి ఉంది. ఓమ్ని ప్రెజెన్స్, ఓమ్నిపోటెంట్, ఓమ్నిషియంట్, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, ఒకే ఒక్కడు అన్న దాంట్లోకి వస్తాం. అందుకు ఇవ్వబడ్డాయి ఈ 7 లోకాలు, ఈ 7 స్టాంజాస్. 7 లోకాలకి ప్రత్యేకగా 7 స్టాంజాస్ ఇవ్వబడ్డాయి. మొదటి స్టాంజాలోనే మొత్తానికి సంబంధించినటువంటి భావన, ఏకత్వ భావన. ఇది ఎట్లాగా 7 లోకాలు ఎలాగా ఏర్పడ్డాయి? ఒక దాంట్లో నుంచి ఒకటి, ఒక దాంట్లో నుంచి ఒకటి, ఒకటే ఇంకొక దానిగా రూపాంతరం చెందటం. ఇవన్నీ మనం నెమ్మదిగా అధ్యయనం చేస్తూ, గ్రహిస్తూ వచ్చేటప్పుడు కల్లా చిట్ట చివరికి స్థూలానికి వచ్చేటప్పటికి స్థూలంలో అనేకత్వం కనిపిస్తుంది, పర్వాలేదు. కానీ ఇవన్నీ వీటన్నిటికీ కావలసిన పదార్థం ఏ ఒక పదార్థంతో తయారై చేయబడినాయండి. నడిపిస్తున్న శక్తి ఫోహట్. ఇక్కడ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, హీట్, లైట్ రకరకాల పేర్లుగా వచ్చేసినాయి. రకరకాల పనులు చేస్తున్నాయి. మొత్తం శక్తికి ఆధారం ఒకే ఒక దివ్య శక్తి, అమ్మవారు జగన్మాత. అన్న దాంట్లోకి వస్తుంది. ఎందుకు జ్ఞానయోగి, ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్టర్ ఈస్ ఏ జ్ఞానయోగి అని అంత ఢంకా బజాయించి చెప్పిందంటే, ఇది చదవటం అయిపోతే గ్రంథము మూసివేయడం, సమస్తము గ్రంథముగా దర్శనమివ్వడం. ఇక్కడ మూత వేయడం గ్రంథాన్ని, ఇక్కడ గ్రంథము తెరిచాము. ఇక్కడ ఒక్కో చోటే కనిపిస్తుంది ఏదో, అది చదువుతూ ఉన్నాం, ఇది తెలుసుకుంటూ ఉన్నాము. మొత్తం సమస్తము అనేకత్వంగా ఉంది. గ్రంథంలో ముఖం పెట్టి అది చదువుతూ ఉన్నాం, పఠిస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, అవగాహన చేసుకుంటూ ఉన్నాం. పుస్తకం మూసేశాం, పూర్తయింది, పుస్తకం మూసాం. ఆ పుస్తకమే సర్వత్రా కనిపిస్తోంది. ఆత్మ దర్శనం సర్వత్రా అన్నమాట వరుస. మనం ఈ ఫోహట్ గురించి కొంత ఈ రోజు వివరించుకుని రేపటి నుంచి మనం
ఈ స్టాంజా ఇంకా కొద్దిగా విషయాలు అవి తెలుసుకుని అప్పుడు స్టాంజా 2లోకి వెళదాం. ఇప్పుడు ఏంటంటే ఒక నెల తక్కువగా ఇవాళ 24 గదా! 24/4/2023లో ప్రారంభించాం ఈ స్టాంజా 1. మళ్ళీ ఇప్పుడు స్టాంజా 2లోకి వెళ్ళామనుకోండి, నెల తక్కువ బిడ్డడు అన్నట్టుగా ఉంటుంది. అందుకని ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకొని మనం సంవత్సరం 12 నెలలు పూర్తయింది. ఇప్పుడు మనం సెకండ్ స్టాంజాలోకి వెళ్ళిపోదాం. The whole cosmos must necessarily exist in the one source of energy. ఎనర్జీ లేకుండా ఇదంతా నడవటం అనేది కుదరదు కాబట్టి ఎనర్జీ వన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అది ఇన్ని రకాల శక్తులకి కలిపి ఒకే ఒక శక్తి, ఒకే మూలం నుంచి శక్తి వస్తుంది. ఆ శక్తి ఆధారంగానే ఈ హోల్ కాస్మాస్, ఈ విశ్వం మొత్తం ఉనికిని కలిగి ఉంటుంది. ఇది వ్యక్త రూపానికి వచ్చి పనిచేస్తున్నది. From which this light fohut emanates. మొత్తానికి సోర్స్ ఏంటనమాట? లైట్ ఫోహత్ ఎమనేట్స్. ఆ ఫోహట్ నుంచి మొత్తం ప్రసారం అవుతూ ఉంది. emanates. Whether we count the principles in cosmos, అంటే కే స్పెల్లింగ్ తో ఇచ్చారు ఇక్కడ. కాస్మాస్ అంటే మనకి అంతకుముందు చెప్పుకున్నాం, కాస్మాస్ కి 2 స్పెల్లింగ్లు ఉన్నాయి. ఒకటి కేతో ఉన్న స్పెల్లింగ్, ఒకటి సితో ఉన్న స్పెల్లింగ్. కేతో ఉన్నప్పుడు అసలు ఏమాత్రం విశ్వం యొక్క విషయం ఎక్కడ ఏమి లేదు, కానీ మొత్తానికి దానికి సంబంధించిన విషయం అంతా సిద్ధమైపోతుంది. మనం ఈ అధ్యయన కార్యక్రమం అసలేమి లేదు. స్కైప్ గ్రూప్ అని కానీ, ఎవరెవరిని చేర్చుకోవాలని కానీ ఆ లింకు పెట్టడం కానీ, ఆ లింకు తయారు చేయడం కానీ ఏం లేవు. అట్లాగని కార్యక్రమం ప్రారంభం కాలేదా? ప్రారంభమైంది. ఆలోచనలో ఉంది, ప్లాన్ లో ఉంది. ఇట్లాగా అధ్యయనం చేసుకోవాలి ద సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని. అంటే దాని గురించి చానాళ్ళు 2 సంవత్సరాల 8 నెలల కాలం పాటు దాని గురించి వింటూ ఉన్నాం. ఇక ఈ చుట్టూ తిరగడం ఆపేసి దానిలోకి ప్రవేశిద్దాం అని మనం 24/4/2023న ప్రవేశించాం ఫస్ట్ స్టాంజాలోకి. అంతకు ముందు మరి ఉన్నదంతా కాస్మాస్. ఇది ప్రవేశించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయి భౌతికంగా 24వ తారీఖున ఏప్రిల్ నెల 2023వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మనందరము ఒక చోట చేరి చెప్పుకోవటం ప్రారంభించాం. ఆ స్టాంజా 1ని చెప్పుకోవటం ప్రారంభించాం. ఆ మొట్టమొదటి శ్లోకమైనటువంటి The eternal parent space, wrapped in her ever invisible robes, had slumbered once again for 7 eternities అని ప్రారంభించుకున్నాం. అది అట్లాగా ఇట్లా ప్రారంభించుకోవటాన్ని సిఓఎస్ ఎంఓఎస్ కాస్మాస్ అంటే ఇంకా వ్యక్త సృష్టిలోకి రాబోతోంది, వ్యక్తమవుతోంది అన్నదానికేమో వ్యక్తమవుతున్న విశ్వము, అదే ఇక నెమ్మదిగా అభివృద్ధి చెందటం పరిణామ పదంలో. దాన్నేమో కాస్మాస్, అది కూడా కాస్మాస్ విశ్వము, సితో ఉన్న విశ్వము. ఇంకా ఆలోచన రూపంలోనే ఉంది. ఇంకా భౌతికంగా ఇంకా అప్పటికి లింకు ఏర్పడలేదు. ఆలోచనలో ఉంది. ఎలా చేయాలి ఏంటి అనే ప్రణాళిక వేస్తూ ఉన్నాం. ఆ స్థితిలో ఉన్నది కేఓఎస్ ఎంఓఎస్ కాస్మాస్. ఇట్లా 2 స్థితులు, అవ్యక్తము,
అవ్యక్తం అనే కాస్మాస్ అంటాం, వ్యక్తాన్ని సితో ఉన్నటువంటి కాస్మాస్, విశ్వం అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, వెదర్ వి కౌంట్ ద ప్రిన్సిపల్స్ ఇన్ కాస్మాస్ and man as 7 or only as 4 forces of, and in physical nature are 7, and it is stated by the same authority that prajna or the capacity of perception, మనం ఏదైతే గ్రహిస్తున్నామంటే అర్థం ఏంటి, గమనిస్తున్నాం. ఏదైతే గమనిస్తూ ఉండడం జరుగుతుందో ఆ గమనించే దానికి అందేది దాన్ని గ్రహించాము అన్నట్టుగా మనకి అది తెలుస్తుంది అని అనిపిస్తుంది. మనకి అది తెలుస్తుంది అంటే అర్థం ఏంటి, దాన్ని చూస్తుంటేనే దాన్ని గమనించినప్పుడే కదా. గమనించకపోతే అది ఉన్నా మనకి లేనట్టే. మనం ఇప్పుడు రోడ్డు మీద లేము, ఇంట్లో ఉన్నాము. మనం ఇంట్లో ఉన్నామని చెప్పి రోడ్డు మీద ఖాళీగా ఉందా రోడ్డు, దాని మీద వెళుతూనే ఉన్నాయి వాహనాలు, వెళుతున్నాయి వస్తున్నాయి. ఆ రోడ్డు మీద యథావిధిగా కార్యక్రమం జరిగిపోతూనే ఉంది. కానీ మనం ఇంట్లో ఉన్నాము, మనకి రోడ్డు లేదు ప్రస్తుతం. అందుకని ఆ వాహనాలు వెళ్ళటలేదని మనం చెప్పలేం కదా, మనం చూడలేదు కాబట్టి. ఆ వాహనాలు వెళ్తున్నాయని అంటే ఎలా తెలిసింది, మనం రోడ్డు మీద నిలబడ్డప్పుడు అవన్నీ వెళుతున్నాయి వస్తున్నాయి. గమనించేవాడు ఉండడం వల్ల కదా అది తెలుస్తుంది. అదే ప్రజ్ఞ, కాన్షియస్నెస్, గమనించేది. అది మొత్తానికి సంబంధించి మయాధ్యక్షణ అని అందుకే చెప్పింది. మయాధ్యక్షణ, గమనించేవాడు తప్ప చేసేవాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. అటుగా జరిగిపోతుంటుంది, అదే తమాషా ఇక్కడ. పని చేయకుండా ఎలా పని జరుగుతుందండి? మరి పనులన్నీ ఎవరు చేస్తున్నారు, జరిగిపోతున్నాయి కదా. అంటే గమనించటమే ఆ మొట్టమొదటి నుంచి అందరు మొత్తానికి సంబంధించిన వాడు ఎవరైతే ఉన్నారో వాడు గమనించడమే. అది కూడా ప్రజ్ఞ. అక్కడ కూడా చిట్ట చివరి మనం స్థూలానికి సంబంధించి ఇక్కడ నేను చెప్తున్నానని కాదు, ఇక్కడ నాకు తెలుస్తుంది. ఇక్కడ నా నుంచి మాటలు వస్తుంటే నేను విన్నంత తర్వాత, నేను గమనించిన తర్వాత ఆ మాటలు వస్తున్నాయన్నది విషయం నాకు తెలిసింది, దాన్ని గమనిస్తున్నాను కాబట్టి. అట్లాగే మీరు వింటున్నారు, మీరు గమనిస్తున్నారు కాబట్టి ఆ వినడం అనేది తెలిసింది మీకు. గమనించటం ముందు, ఆ గమనించటమే ప్రజ్ఞ. అంటే వేరియస్ లెవెల్స్ లో 7 స్థాయిల్లో ఎలాగైతే ఉందో ఆ ప్రజ్ఞ క్రమక్రమంగా స్థూలానికి వచ్చేటప్పటికల్లా పరిమితం అవటం వల్ల అప్పుడు ఏమైంది, గమనిస్తున్నాను అన్న విషయం మర్చిపోయి ఇది నాకు తెలుస్తుంది అని ఆ గమనింపబడ్డ విషయము గమనించేవాడు కలిసిపోయాడు. ఇక్కడ కలిసిపోయేటప్పటికల్లా నేనే చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను ఇది అని నేను అనడం అన్నమాట. నేను మాట్లాడడం ఏంటి, నా మాటలు నా ద్వారా వస్తుంటే నేను వింటున్నాను, నేను గమనిస్తున్నాను ఆ మాటల్ని. ఇక్కడ జరిగేది అది. కానీ అట్లా కాకుండా మనం ఏమనుకుంటున్నాం, నేను చెప్తున్నాను, వింటున్నాను, చూసారా ఈ మొత్తాన్ని వివరిస్తున్నాను నేను, ఏంటనుకున్నారు అన్నట్టుగా ఇది నేను వివరిస్తున్నాను అని నా మీద వేసుకుంటున్నాను. అది ఎట్లాగైతే అక్కడ తాడు ఉంటే పాము అని పొరపాటు పడ్డాము, అట్లా ఇక్కడ గమనిస్తూ నేను గమనించట్లేదు, నేనే చేస్తున్నా పని. అట్లాగా అయిపోయింది. అట్లా 7 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. we count the principles in cosmos, అంటే ఇవి తత్వాలుగా అవ్యక్తంగా ఉన్నటువంటి విశ్వంలో ఉండగా కాస్మాస్ లో. అండ్ మ్యాన్ యాజ్ 7 ఆర్ ఓన్లీ యాజ్ 4, ద ఫోర్స్ ఆఫ్. అండ్ 4 అన్నప్పుడు ఏంటి, అధో చతుర్భుజి,
ఊర్ధ్వ త్రిభుజి, అధో చతుర్భుజి. అట్లా 3, 4, 7 అవుతున్నాయి కదా. 7 ప్రిన్సిపల్స్, 7 తత్వాలు, అంటే 7 రకాల శక్తులుగా అది మరి 7 అండ్ ఇట్స్ స్టేట్స్ బై ద సేమ్ అథారిటీ దట్ ప్రజ్ఞ ఆర్ ద కెపాసిటీ ఆఫ్ పర్సెప్షన్ ఎగ్జిస్ట్స్ ఇన్ 7 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఇట్లా 7 రకాలైనటువంటి స్థితులు ఏదైతే ఉన్నాయో, బ్రహ్మలోకం నుంచి ఈ భూలోకం దాకా, వాటిని అంతే 7 రకాలుగా పర్సెప్షన్, గ్రహించడం, తెలుసుకోవటం, ఎట్లాగా గమనించటం ద్వారా, గమనించేవాడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ తెలుస్తున్నాయి. గమనించేవాడు లేకపోతే అక్కడ ఏం జరుగుతున్నా ఏమీ తెలియదు. exists in 7 different aspects corresponding to the 7 conditions of matter. మరి మూల పదార్థం, ఆ బంగారు ముద్ద ఏదైతే ఉందో, ఆ ముద్ద నుంచి క్రమక్రమంగా ఒక్కొక్క లోకానికి సంబంధించి ఆ లోకానికి సంబంధించిన ఆకారాలు, రూపాలు, అట్లా స్థూలానికి వచ్చినప్పుడు కల్లా ఇక్కడ ఉన్న రూపాలు, ఏ లోకానికి సంబంధించిన రూపాలని ఆయా లోకాలకి సంబంధించి ఆ మ్యాటర్తోనే, ఆ పదార్థంతోనే ఆ రూపాలన్నీ తయారు చేయబడ్డాం. అట్లా 7 రకాలుగా ఉన్నాయన్న ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ ద్వారా మనం గ్రహించటం. అయితే మిగతా 6 లోకాలకి సంబంధించిన ప్రజ్ఞ మనకి ఈ 7వ లోకానికి సంబంధించి, అంటే ఈ భూలోకానికి సంబంధించిన ప్రజ్ఞతో మనం ఇక్కడ ఉండగా, ఈ భూలోక ప్రజ్ఞలో అది మిళితమై ఉంటుంది, కలిసిపోయి ఉంటుంది మిగతా 6 లోకాలకి సంబంధించిన ప్రజ్ఞ. అదే ప్రజ్ఞ క్రమక్రమంగా పరిమితమైంది. మళ్ళీ ఇదే క్రమక్రమంగా వికసిస్తూ ప్రారంభంలో మూలంలో ఉన్నటువంటి ప్రజ్ఞగా మారటం. ఎక్కడ ఏ లోకం దగ్గర ప్రజ్ఞ వికసిస్తే దానికి సంబంధించిన విషయం అర్థమవుతుంటుంది, దానికి పర్సెప్షన్ గ్రహిస్తూ ఉంటుంది. ఆ లోక పరిస్థితులు, ఆ లోకానికి సంబంధించిన విషయాలు, ఆ లోకానికి సంబంధించిన రూపాలు, అవన్నీ. ఇప్పుడు మనం కామలోకంలో, భూలోకంలో ఉన్నాము, ఇక్కడ విషయాలే మనకు తెలుస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడే మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి, ప్రజ్ఞ ఎంతవరకే పరిమితమై ఉంది కాబట్టి, మనం ఇక్కడి నుంచి కామలోకానికి వెళ్ళాం, దేహం విడిచేసాం, కామలోకానికి వెళ్ళాం. అక్కడ విషయాలు పూర్తిగా మనం చక్కగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే పూర్తిగా అక్కడ ప్రజ్ఞ వికసించి, అక్కడ ఉన్న ప్రజ్ఞ, ఈ భూలోక ప్రజ్ఞ దాంట్లో కలిసిపోయింది. మిగతా అంతకుముందు దాని పైన ఉన్నటువంటి 5 రకాల ప్రజ్ఞలు కలిసిపోయి, ఇప్పుడు ఒకే ప్రజ్ఞ పనిచేస్తుంది, కామలోక ప్రజ్ఞ. కాబట్టి కామలోకానికి సంబంధించిన విషయాలు పూర్తిగా అవగతమవుతున్నాయి మనకి. కామలోక జీవితం చక్కగా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ గమనిస్తూ ఉన్నాం కాబట్టి మనం. ఇట్లా డిఫరెంట్‌గా. కండిషన్స్ ఆఫ్ మ్యాటర్. ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ దేనివల్ల వస్తున్నాయి? మ్యాటర్, అనేక రూపాలు, పదార్థం, రూప జగత్తు వల్ల ఈ తేడాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. రూప జగత్తు లేకపోతే, రూపాలు లేకపోతే ఒకటేగా పదార్థం అంటాం. ముద్ద ఉంది అక్కడ, ఒక పెద్ద ముద్ద, పదార్థం అండి అంటాం. మట్టి ముద్ద అంటాం. 100 విగ్రహాలు చేశారు, వినాయకుడి విగ్రహాలు 100. వీటిని మట్టి అంటామా? మట్టి వినాయకుడు అంటాం. అది మట్టి అంటాం. పోనీ సరే, దేంతో తయారు చేశారో దాని పేరు కూడా చెప్పుకుంటాం, మట్టి వినాయకుడు అంటాం. మట్టి ముద్ద అనంగా దాన్ని, మట్టి వినాయకుడు. అట్లా 100 వినాయకుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు కొంచెం కొంచెం మార్పులు చేర్పులతో ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్ళి కొనటానికి, ఆ వినాయక చవితి రోజున పూజ చేసుకోవటం కోసం మన ఇంట్లో ఆ వినాయక ప్రతిమ కొందామని వెళ్ళాం. అక్కడ 100 ప్రతిమలు ఉన్నాయి. మనం ఏం చేస్తాం?
దాంట్లో చక్కగా ఉన్నదేదో వంకర టెంకర్లు లేకుండా అని వెతుకుతాం. పోల్చుకుంటూ వాటిని ఒక మట్టి ముద్ద నుంచే వచ్చినాయి. అయినా సరే ఇక్కడ పోల్చుకుంటూ దాంట్లో ఏది బాగుందో అన్నట్టుగా చూసుకొని ఒకదాన్ని మనం ఎంపిక చేసుకుంటాం. ఆ తేడా వచ్చేసింది ఇక్కడ స్థూలానికి వచ్చేటప్పుడు. అంటే రూప జగత్తుకు వచ్చేటప్పుడు కల్లా. Prajna or the capacity of perception exists in 7 different aspects corresponding to the 7 conditions of matter. Personal or impersonal God. For just as a human being is composed of 7 principles, మనం తీసుకున్న ఒక అణువు తీసుకున్నా అంతే, ఈ ఖనిజ వృక్ష జంతు వర్గులను తీసుకున్నా అంతే, మానవ వర్గుని తీసుకున్నా అంతే, మానవుణ్ణి తీసుకున్నా కానీ అది 7 తత్వాలతో 7 ప్రిన్సిపల్స్ తో నింపబడి ఉంటుంది. Is composed of 7 principles. Differentiated matter in the solar system exists in 7 different conditions. సోలార్ సిస్టమ్ తీసుకున్నా అంతే, 7 రకాలైనటువంటి తత్వాలతో నింపబడి ఉంటుంది. ఒక అణువు నుంచి మొదలుపెట్టి విశ్వం మొత్తం ఎక్కడికి వెళ్ళినా 7 రకాల తత్వాలు. 7 రకాల తత్వాలు ఎందుకు వచ్చినాయి? ఒకే పదార్థంతో తయారు చేయబడినప్పటికీ రకరకాలైన ఆకారాలు ఉండడంతో, రకరకాలైన వాటిని అర్థం చేసుకోవటంలో, వాటిని గ్రహించడంలో తేడాల వల్ల. సో డస్ ఫోహట్. అట్లాగే ఫోహట్ కూడా మరి శక్తి ఒకే రకంగా వచ్చిందా కిందకి, ఎలక్ట్రిసిటీ ఒకే రకంగా కిందకు వచ్చిందా తయారు చేయడం మూలం దగ్గర ఉన్నటువంటి శక్తి యథాతథంగా మన బల్బులోకి వచ్చిందా? ఎన్ని మార్పులకి గురైంది? ఎంత తగ్గించుకుంటూ దాన్ని పరిమితం చేస్తూ దాని యొక్క శక్తిని తగ్గిస్తూ మన బల్బుకి సరిపోయేటట్టుగా దాన్ని మార్చుకొని మన బల్బులోకి తెచ్చుకుంటున్నాం, మన ఫ్యాన్లోకి తెచ్చుకుంటున్నాం. మళ్ళీ ఇదేమంటున్నాం? మన బల్బు అంటున్నాం, మన ఫ్యాన్ అంటున్నాం. అట్లా ఈ ఫోకత్ కూడా క్రమక్రమంగా 7 రకాలైనటువంటి శక్తులకి ప్రత్యేకగా ఉంది. ఈజ్ 1 and 7. ఒకవైపు చూస్తే ఒకటే, కేంద్రం దగ్గర చూసామంటే ఒకటే ముద్దగా, పరిధి మీదకి వచ్చినప్పటికల్లా 7గా ఉంది, 7గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఆన్ ద కాస్మిక్ ప్లేన్ ఈజ్ బిహైండ్ ఆల్ సచ్ మేనిఫెస్టేషన్స్ యాజ్ లైట్, హీట్, సౌండ్, అడ్హెషన్, ఎట్సెట్రా. మరి నెంబర్ మనకి 4 కీబోర్డ్ లో 4 మీటర్లు ఉన్నటువంటి కీబోర్డ్ ను కూడా మనం చూసాం. షేప్, సౌండ్, కరుంగా ఉన్నాయి. అదే కలర్, ఇంకోటి నెంబర్ కదా. నెంబర్. వెరీ గుడ్, చక్కగా ఫాలో అవుతున్నారు, చాలా సంతోషం. అట్లా మనం ఇన్ని రకాలుగా మేనిఫెస్ట్ అయ్యేటప్పటికల్లా ఇన్ని రకాలుగా మారిపోయింది. అంతా ఏంటి? ఒక శక్తి ఇన్ని రకాలుగా మార్పులు చెందింది. adhesion, etc. And is the spirit of electricity, which is the life of universe.
మొత్తం ఈ విశ్వం మొత్తాన్ని నడుపుతున్నటువంటి ఆ జీవం ఏదైతే ఉందో, ప్రాణశక్తి, ఆ జీవశక్తి, చైతన్యం. యాజ్ అన్ అబ్స్ట్రాక్షన్ వి కాల్ ఇట్ ద వన్ లైఫ్. ముద్దగా ఉన్నప్పుడేమో ఒకటే ఇదిగా ఉన్నప్పుడు వన్ లైఫ్ అంటున్నాం. అందుకే ద హిడెన్ లైఫ్ అని మనం చెప్తున్నాం. వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్. అణువణుగున అది ప్రజ్వరిల్లుతోంది. వైబ్రెంట్. కాల్ ఇట్ ద వన్ లైఫ్. యాజ్ అన్ ఆబ్జెక్టివ్ అండ్ ఎవిడెంట్ రియాలిటీ, మన స్థూలానికి మనం దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా we speak of a septenary scale of manifestation. 7 రకాలుగా 7 స్థాయిల్లో అది వ్యక్తమవుతుంది. Manifestation which begins at the upper rung with the one unknowable causality. ఇది ఒక నిచ్చెనలాగా మనం అనుకుంటే, అంటే 7 మెట్లు ఉన్నటువంటి ఒక నిచ్చెన ఇది. 7 rungs. పైన కింద అనేటప్పుడు కల్లా మనం కింద నుంచి పైకి వెళ్ళాలన్నా, పై నుంచి కిందకి దిగాలన్నా మనకు ఒక సాధనం ఏదో కావాలి. ఇట్లా మనం అని పైకి ఎగరటం, మళ్ళీ అక్కడి నుంచి కిందకి దిగటం, మనకి అతీంద్రియ శక్తులు ఏం లేవు కదా. కాబట్టి మనకి ఏదో ఒక ఆధారం కావాలి. ఎత్తు ఒక మేడ మెట్లు ఎక్కాలంటే మెట్లు ఉండాలి మనకి. మేడ పై భాగం చేరాలంటే ఇంటి పై భాగం. అట్లా ఇది 7 భాగాలుగా ఉన్నటువంటి ఇది, 7 మెట్లుగా ఉన్నది ఇది. అప్పర్ రంగ్, ఆ పైన ఉన్నటువంటి మెట్టేమో we speak of a septenary scale of manifestation which begins at the upper rung. ప్రారంభంలో ఎలాగుంది? with the one unknowable causality and ends as omnipresent mind and life of God permanently pervading and sustaining the universe. Omnipresent mind and ends as omnipresent mind and life immanent. పైనేమో ఒక్కటిగా ఉంది, అఫాహట్ అన్న పేరుతో. అన్నోబుల్, మనము తెలుసుకోవటానికి వీలు లేనిదిగా ఉంది అది, కారణముగా ఉంది అది. ఇక కిందకి దిగేకుంది అండ్ ఎండ్స్ యాజ్, చిట్ట చివర మనకి ఈ స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా అది ఎట్లాగా ముగిస్తోంది? omnipresent మైండ్. మనం ఒక్కొక్కటికి ఒక్కొక్క మైండ్ లాగా మనకి భాషిస్తుంది. అంటే ఒక సరస్సు మీద సూర్యుడు యొక్క కిరణాలు పడ్డప్పుడు ఆ సరస్సు కదులుతూ ఉంటుంది కాబట్టి చిన్ని చిన్ని అలలుగా ఉంటాయి. నిశ్చలంగా అది సరస్సు ఉన్నది కాబట్టి ఆ చిన్ని చిన్న అలలుగా అలాగా కదులుతూ ఉంటుంటే ఆయన యొక్క ప్రతిబింబం, సూర్యుడు యొక్క ప్రతిబింబము అట్లాగా ఎన్నో వందలు వేలులాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ నీటి మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది, ప్రతిబింబిస్తూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. మనకి మెరుస్తున్నట్టుగా మన కళ్ళలో ఒక వెలుగు వస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది దాని వైపు చూస్తుంటే. మనం పైనేమో ఒక సూర్యుడు, ఇక్కడ వేల సూర్యుడు. అట్లాగా మనకి omnipresent మైండ్, సర్వత్రా వ్యాపించినటువంటి విశ్వ మనస్సు ఏదైతే ఉందో మొత్తానికి సంబంధించిన ఒక మనస్సు. ఇక్కడ అనేక రకాలు, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క మనస్సుగా భాషిస్తుంది ఇక్కడ. అండ్ లైఫ్ ఇమానెంట్, అంతర్లీనంగా మనకి ఆ ఒకటే ఇందరిలోనూ అనేక రకాలుగా భాషిస్తుంది. ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ మ్యాటర్, అణువున అదే ప్రకాశిస్తుంది. ఒకటే ఇన్నిగా భాషిస్తుంది మనకి.
ఒకే ముద్ద, ఒకే బంగారు ముద్ద, వేల రకాల డిజైన్లతో అనేక రకాల ఆభరణాలు మనకు కనిపిస్తున్నాయి స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా. ముద్దగా ఉన్నప్పుడు ఒకటిగానే ఉంది. అంటే ఈ ఆభరణాలన్నీ ఏమైనాయి? కరిగిపోయినాయి. దాంట్లో ఒకటిగా అయిపోయినాయి. ఎప్పుడైనా అది బయటికి రావచ్చు ఆభరణాలుగా. అట్లాగే ఈ ప్రళయ స్థితి, కరిగిపోయిన స్థితి, ఒకటిగా ఉన్న స్థితి. ఆ ఒకట్లో ఏముంది? ఈ అనేకత్వానికి సంబంధించిన సమస్తము తనలో ఇముడ్చుకుని ఉంది లోపల. ఎట్లాగైతే తల్లి గర్భంలో శిశువు ఎలాగైతే ఉన్నాడో. కనపట్ల బయటికి మనం. తల్లిగా అయి ఉందక్కడ. తల్లిలో భాగమై ఉందక్కడ. ప్రసవింపబడ్డాక అప్పుడు తల్లి, బిడ్డ వేరు వేరయ్యారు. ప్రసవింపబడక ముందు ఒకటిగా ఉన్నారు. ఆ విధంగా ఉంది ఇది. మిగతా విషయం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ.